హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి శ్రీనివాస్. అందరూ ఏంది మేడం 2000 చేశారంటే నాకు చాలా అనమాట. నా డ్రీమ్ ఇది లాభాపేక్షతో చేసేది కాదు. ప్రతి లేడీకి కూడా డైన్ చేయటం, రోలింగ్ చేయటం అనేది తెలుసుంటే ఫ్యామిలీలో ఎంత మనీ సేవ్ అయితే అది నాకు తెలిసి నేను ఎంత ఇయర్లీ ఎంత మనీ సేవ్ చేసుకుంటానని నాకు తెలుసు అనమాట. అలా మీకు కూడా యూజ్ అవ్వాలనేసి మీ అందరి ఇంట్లోకి మీ అందరికి అందుబాటులో తేవాలనేసి ఈ ఫీజు తగ్గించడం జరిగింది. మాస్టర్ దీనికోసం చాలా రిక్వెస్ట్ చేశాను అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటి, మాస్టర్తో చెప్పించడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మాస్టర్ ఒకవేళ మన స్టూడెంట్స్ ఎవరైనా సరే మాస్టర్ తెలుగు మంచిగా అర్థమవుతుంది, రిటర్న్ చెప్పడం కొంచెం రాదు. మన స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్, ఒకవేళ వాళ్ళు యూనిట్ పెట్టుంటే మీరు వెళ్ళి చేస్తారా? వాళ్ళు నచ్చి వాళ్ళకి అన్ని సపోర్ట్ చేస్తా, కలర్స్ మాత్రం బట్ క్లాత్ అన్నీ సపోర్ట్ చేస్తాను. ఇంకా నేను కూడా మేడం దగ్గర 2 ఇయర్ నుంచి చేస్తున్నాను, మంచిగా ఉంది, నాకైతే హ్యాపీగా కనిపిస్తుంది. మీరు కూడా చూడండి, మేడంకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఒకవేళ మీరు ఎవరైనా యూనిట్ పెట్టుకోదలుచుకుంటే మాస్టర్ అక్కడికి వచ్చేసి 100 చీరలున్నా కనీసం మీరు 100 చీరలు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు కూడా మీరు చేస్తారు అనమాట. దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా మీకు ఏర్పాటు చేస్తారు, ఎక్కడ దొరికితే చెప్తారు. అందుకోసం డైరెక్ట్ నేను గ్రూప్లో మాస్టర్ నెంబరే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ మాస్టర్కే ఫోన్ చేయొచ్చు. తెలుగులో ఒకటిసారి చెప్పేది మీరు 2 సార్లు చెప్పండి, తెలుగు మంచిగా అర్థమవుతుంది, మాట్లాడవచ్చు అనమాట. మీకు ఎలాంటి సలహా కావాలన్నా మీరు అనేది మీకు ఇప్పుడు మన ఏమైనా ప్రాబ్లం కూడా వస్తే నేను సాల్వ్ చేస్తాను. నేను కాల్ చేస్తే అడిగితే నేను చెప్తాను. నేను అది కూడా ఏమైనా కలర్స్ ప్రాబ్లం వచ్చినా కూడా కలర్ ఏమైనా తేడా అనిపించిన కూడా మాస్టర్స్ చెప్తారంట. మనకి ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేను దాదాపు 2 ఇయర్స్ నుంచి డైన్ శారీస్ యూజ్ చేస్తున్నా. షాప్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ శారీ చూపిస్తాను. నేను మాట్లాడనేది ఇవ్వాలే జరగదు. నేను ఇంట్లో ఒక 5-6 నెలల టైం తీసుకుని నేను కూడా యూనిట్ పెట్టాలి, ప్రింటింగ్ అది కలిపి యూనిట్ పెట్టాలి. కానీ నాకు ముందు యూనిట్ పెట్టే ముందు నా కస్టమర్ బ్యాంక్ కావాలనేసి నేను 2 ఇయర్స్ నుంచి కూడా ప్లాన్ చేసుకుంటాను. 2 ఇయర్స్ నుంచి కూడా దాదాపు నాకు 500-600 చీరలు డైయింగ్ శారీసే ఉన్నాయి, మాస్టర్ చేసినవి ఉన్నాయి అనమాట. అవి కట్టుకుంటాను. నేను షాప్లో ఉన్నప్పుడు చూపిస్తాను అనమాట. ఈ బ్లౌజ్ నేను డై చేసుకున్నా, ఈ శారీ నేను డై చేసుకున్నా అంటే. ఇప్పుడు కస్టమర్లల్లో ఒక అలంకృత మేడం అంటే డైయింగ్ శారీస్ వాడితే మేడం బాగుంటే మనకు కూడా ఒకటి ఇస్తే బాగుంటుంది. మీరు అమ్ముతున్నారా మేడం అని అడుగుతారు. లేదు మేడం పెట్టడానికి ట్రై చేస్తున్నా అంటే. ఒక ప్రతి కస్టమర్లో కూడా నేను ఒక క్రియేట్ చేసిన డైయింగ్ శారీ ఇంత ఫెసిలిటీ ఉంటుంది, లావు ఉన్న వాళ్ళకైనా హైట్ ఉన్న వాళ్ళకైనా ఎంత అంటే అంత చేసుకోవచ్చు అనేసి నేను చేసుకుంటూ వస్తున్నాను. 2 ఇయర్స్ నుంచి కూడా నేను అది చేసుకుంటూ జనాలలో డైయింగ్ అంటే ఇక్కడ ఒక అడ్వైజ్ అంటే నాకు ఎవరన్నా కస్టమరు ఏమడుగుతారు, డైయింగ్ స్టార్ట్ చేశారా మేడం, మాకు శారీ కావాలి మేడం, మీ శారీస్ బాగుంటాయి. డైయింగ్ స్టార్ట్ చేశాను మేడం, మాకు శారీ కావాలి అంటే ఆ పేరు తెచ్చుకున్నాను అనమాట. ఇంకా నాకు కావాలి, ఇంకా కస్టమర్ బ్యాంక్ కావాలి, ఇంకా కొన్ని రోజులు అలా జనాలలో డిఫరెంట్ ఐటమ్స్ నేను చూపించి. ముందు బిజినెస్ అంటే ఇవాళ పెట్టి రేపే అమ్మితే మీరు సేల్ అవ్వదు. మనకి ఎలా ఉంటుందో చూపించి, ఇప్పుడు ఈ శారీ చూపిస్తా, ఆ తర్వాత అప్పుడు నేను ఒకసారి కట్టును కదా అది కన్వర్ట్ చేసిన ఇప్పుడు రీమోడల్ చేసిన చూపిస్తా అంటే జనాలకు యూజెస్ చెప్పాలన్నమాట. మనం అట్లా చెప్పి మార్కెట్లోకి వెళ్ళగలిగితే ఈ బిజినెస్లో తిరిగి ఉండదు. మన లేడీస్కి అయితే చాలా క్రియేటివిటీ థాట్స్ ఉంటాయి అనమాట. ఆ థాట్స్కి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. తొందరపడితే మాత్రం ఏ బిజినెస్లోనైనా నిలబడలేము. కొంచెం ప్లాన్ చేసుకుంటే ఈ బిజినెస్ చాలా బాగుంటుంది. నేనే త్వరలో యూనిట్ స్టార్ట్ చేస్తా, అది మాస్టర్తోనే చేస్తాను. నాకు కూడా హెల్ప్ చేస్తారా మాస్టర్? చేస్తామండి, నేను ఇక్కడనే ఉంటా కదా. మాస్టర్ కూడా మీరు పెట్టండి మేడం, నేను ఇక్కడే ఉంటా అంటున్నారు. అట్లా మీ మీద మీరు నమ్మకం రావాలి, మీరు 10 మంది మిమ్మల్ని నమ్మాలి, మిమ్మల్ని నమ్మి తీసుకునేటట్టు ఉండాలి. బ్రాండ్ అంబాసిడర్ మీరే ఉండాలన్నమాట. నా శారీస్కి నా వాటికి అన్నిటికీ నేనే ప్రమోషన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ప్రతి శారీ కట్టుకొని చూపించుకొని అలా కస్టమర్లు అందరికీ అలవాటు అయిపోయింది. అంటే నా దాదాపు 1000 మంది కస్టమర్లు ఉన్నారు. ఇప్పుడు నేను యూనిట్ పెడితే 1000 చీరలు కంపల్సరీ సేల్ అవుతాయి అనమాట. అంత కాన్ఫిడెంట్ ఉందన్నమాట. మన మీద మనకి నమ్మకం ఉండాలి, మన మీద కస్టమర్లకు కూడా నమ్మకం ఉండాలి. ఏదన్నా కొంచెం తేడా అనిపిస్తే మనం రివర్స్ ఇవ్వగలిగేంత సత్తా మన దగ్గర ఉండాలన్నమాట. అదే బిజినెస్లో కీ పాయింట్.